వెల్కమ్ టు నిత్య టాక్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గతం వర్తమానం. రఘు పుస్తకం పరిశోధనలో దాదాపు కొన్ని నెలలు గడిపాడు. ఎన్ని అక్షరాలను డీకోడ్ చేయాలని ప్రయత్నించినా ఏదో అనుమానం, ఏదో అర్థం కాకుండా అతనిలో పదే పదే పెరుగుతోంది. ప్రతి పుటలోని సంకేతాలు ఒక రహస్య మార్గంగా అనిపిస్తున్నాయి. ఒక రోజున రఘు అక్షరాల పునరాలోచన చేస్తూ వాటిని వివిధ పద్ధతుల్లో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోనే ఒక్కసారిగా ఒక అక్షరాల సమూహం కాస్త స్పష్టంగా అర్థమయ్యింది. ఇది ఆయన ఇప్పటివరకు పరిచయం పొందిన సంకేతాలతో పోలిస్తే కాస్త విభిన్నంగా ఉంది. ఆ దృశ్యం చూడగానే రఘు ఒక ఉత్సాహంతో ఊగిపోయాడు. ఎప్పటినుండో చర్చిస్తున్న రహస్య పుస్తకం ఇంతకాలం దాచుకున్న మొదటి సంకేతాన్ని కనుగొన్నారన్న భావన అతనిలో ఉల్లాసాన్ని రేకెత్తించింది. సంకేతం కాస్త సంక్లిష్టంగానే ఉన్నా దానిలో ఒక పాత దేవాలయానికి సంబంధించిన వివరాలు ఉన్నట్లు కనిపించాయి. ఆ అక్షరాలు దేవాలయం పట్ల ఏదో ప్రత్యేకమైన విషయం చెప్పినట్టుగా ఉన్నాయి. అంటే ఈ సంకేతం మా గ్రామంలోని పాత దేవాలయానికి చెందినదేనా అని రఘు తనలో తనకు ప్రశ్నించాడు. రఘు ఆ అక్షరాలను జాగ్రత్తగా పరిశీలించగా కొన్ని గీతలు, బొమ్మలు మరియు ప్రతీకలు అతని మనసులో మరింత సవాళ్లను తెచ్చాయి. ఆ అక్షరాలన్నీ కేవలం రహస్య సంకేతాలు మాత్రమే కాదు, ఒక ప్రత్యేక దారి సూచించే నామముద్రలు. ఈ దేవాలయం ఏమీ దాచిపెట్టింది అని రఘు ఆలోచించాడు. ఆ సంకేతంలో ఉన్న వివరాలన్నింటినీ సమగ్రంగా విశ్లేషించిన తరువాత అతనికి తెలియనిదే ఆ సంకేతం ఒక రహస్య నిధికి సంబంధించినదని అర్థమైంది. మా పూర్వీకులు ఈ దేవాలయంలో ఏదో విలువైన వస్తువును దాచినట్టు అనిపిస్తుంది అంటూ రఘు తన మనసులో భావించాడు. ఈ సంకేతం కేవలం ఆ దేవాలయానికి దారి చూపడమే కాదు, దేవాలయం లోపల దాగి ఉన్న విలువైన వస్తువులు, నిధులు ఉన్నాయని సూచించింది. రఘు ఆ దేవాలయం గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అతని తాతగారు చిన్నప్పుడు తనకు ఆ దేవాలయం కథలు చెప్పేవారు. ఆ పాత శివాలయం ముల్కాపురం గ్రామంలోని ఒక శాంతిపూర్ణ స్థలం. ఎవరూ దానిలోకి జాగ్రత్తగా ప్రవేశించరు. అది చాలా కాలం క్రితం నిర్మించబడినదని, అక్కడ పూజలు మాత్రమే జరుగుతాయని అందరికీ తెలుసు. అయితే అక్కడ దాగి ఉన్న రహస్యాలు ఏమిటి అని ఆలోచిస్తూ రఘు పుస్తకాన్ని మరోసారి తిరగేస్తున్నాడు. ఈ సంకేతం రఘులో మరింత ఆసక్తిని, ఆతృతను రేకెత్తించింది. మరి ఈ దేవాలయంలో ఉండే నిధి ఏంటి? ఎవరూ దీనిని ఈనాటికి ఎందుకు బయటపెట్టలేదు అంటూ అతను తన మనసులోని ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేశాడు. పుస్తకంలోని అక్షరాలను మరలా పరిశీలిస్తూ వాటి క్రమపద్ధతిని గుర్తించాడు. ఆ సంకేతం రహస్యంగా, ఎటువంటి అడ్డంకులు లేకుండా నిధిని కనుగొనే మార్గాన్ని సూచిస్తున్నట్టుగా ఉంది. రఘు సంకేతంలోని ప్రతి అక్షరాన్ని, ప్రతి బొమ్మను తన దృష్టిలో పెట్టుకుని వాటి వెనుక ఉన్న గాథను గ్రహించబోతున్నాడు. అతనికి అర్థమైంది, ఈ దేవాలయం కేవలం ఒక ప్రార్థన స్థలం మాత్రమే కాదు, ఇది ఒక రహస్య నిధి నిలయం కూడా. మా పూర్వీకులు ఏదో విలువైన దానిని ఇక్కడ దాచారేమో అని రఘు అనుకున్నాడు. పుస్తకంలోని సంకేతాలు దేవాలయంలో దారి చూపే దృశ్యాన్ని రూపొందించినట్లుగా ఉన్నాయి. ఇప్పటికీ ఈ దేవాలయం తన గ్రామంలోని ఒక భాగమే అయినప్పటికీ దాని లోపలికి వెళ్లి ఏదో కొత్త దారి వెతుక్కోవడం ఒక సాహసమే. అన్నిటికీ మొదట ముద్రించబడిన ఈ సంకేతం ఎక్కడకు దారితీస్తుంది అంటూ రఘు తన మనసులో అనుకుంటూ దేవాలయం వెచ్చిన ప్రణాళికను రూపొందించడం ప్రారంభించాడు. తనకు తెలిసిన సంకేతం ఆధారంగా అతను దేవాలయంలో దాగి ఉన్న నిధిని కనుగొనడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దేవాలయం దగ్గరికి వెళ్లడం రఘు కోసం కేవలం ఒక గమ్యం మాత్రమే కాదు, అది ఒక కొత్త ప్రయాణానికి ప్రారంభం. పుస్తకంలోని ఈ సంకేతం కేవలం మొదటి దశ మాత్రమే అని, ఆగమాగోలా ఉన్న ఈ దారి అనేక సవాళ్లను తెస్తుందని అతనికి స్పష్టమైంది. ఈ దేవాలయానికి వెళ్లి ఆ నిధిని కనుగొనగలనా అంటూ తనలోని ధైర్యాన్ని పరీక్షించుకుంటున్నాడు. రఘుకు ఇప్పుడు పుస్తకం యొక్క అసలు ప్రాముఖ్యత అర్థమైంది. ఇది కేవలం ఒక పుస్తకమే కాదు, అది దారిని సూచించే సంకేతం, ఒక కొత్త ప్రపంచం వాస్తవానికి తీసుకువచ్చే అస్త్రం. అతను సంకేతంలో ఉన్న దారికి అనుగుణంగా పయనించడంలో ప్రతి అడుగు అతనికి ఒక కొత్త నేర్చుకోవడాన్ని అందించింది.
రఘు దృఢంగా తలుచుకున్నాడు. ఈ పుస్తకంలోని మొదటి సంకేతాన్ని డీకోడ్ చేయడం, ఆ దేవాలయానికి వెళ్లడం అనేది ఇప్పటితో ముగియవలసిన ప్రయాణం కాదు. ఈ ప్రయాణం అతనికి, తన కుటుంబం, తన పూర్వీకుల వారసత్వం గూర్చి మరింత లోతుగా అవగాహన కలిగించే ఒక సందర్భం. దేవాలయంలో దాచబడిన దాంట్లో విలువ ఏంటి, దానిని బయటపెట్టడం ద్వారా ఏ రహస్యాలు తెరుచుకుంటాయి అన్నది రఘు తెలుసుకోక తప్పదు. ఇప్పుడు పుస్తకంలోని సంకేతం తనకు చూపిన దారి అతనిని కొత్త మార్గంలో నడిపించనుంది. ఈ సంకేతం అతనికి తెచ్చిన ప్రయాణం అతని జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది. కథ యొక్క తదుపరి ఎపిసోడ్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.